విజయవాడ కరకట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి కరకట్ట కిందకు దూసుకెళ్లింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాదంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. తోట్లవల్లూరు మండలం ఐలూరు ఐనపూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయాల పాలైన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును బలంగా ఢీకొట్టి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గంటల సమయంలో తోట్లవల్లూరు మండలం ఐనూరు గ్రామ అవుట్కట్స్లో కరకట్ట విజయవాడ అవనగడ్డ కరకట్ట మీద వెళ్తున్న అవనగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల వైపు రావడం జరిగింది. దాంట్లో సుమారు 37 మంది ప్యాసింజర్స్ ఉండడం జరిగింది. ఎవరు కూడా ఏ విధమైన ఇంజరీస్ జరగలేదు లక్కీలీ. సో బస్సు అదుపు తప్పి అన్ఈవెన్గా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్ చెప్తున్నాడు. దాని మీద విచారణ జరిపి దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ప్రస్తుతం గాయపడిన ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? సునీల్, అవనిగడ్డ విజయవాడ కరకట్ట మీద భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఏదైతే ఉందో ఈ కరకట్ట మీద ఆర్టీసీ బస్సులు లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ తోట్లవల్లూరు మండలం ఐనపూడి మధ్య ఈ ప్రమాదం జరిగింది. అదే డ్రైవర్ మనం చెప్పేదాని విధానం అయితే రోడ్డు ఎత్తు పొలాలకు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన బస్సు అదుపు తప్పిందని చెప్తున్నారు. అయితే ఈ బస్సు అదుపు తప్పి 15 అడుగుల ఆ కింద భాగానికి వెళ్ళడం జరిగింది. దీంట్లో 37 మంది ప్రయాణికులు అవనిగడ్డ నుంచి విజయవాడ వస్తుండగా దీంట్లో జరిగింది. ఇది సూపర్ లగ్జరీ బస్సు. అయితే ఈ కరకట్ట మీద ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈ రోజు భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు ఏదంటున్నారు. ప్రధానంగా ఈ కరకట్ట రహదారి మీద గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అనేక గుంతలు ఎత్తు పల్లాలు ఏర్పడింది. దీని మీద కరకట్టను పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి స్థానికులు ఓపోతున్నారు. కరకట్ట మీద ఇది విజయవాడ నుంచి అటు అవనిగడ్డ వరకు కరకట్ట అంతా రోడ్డు అంతా ఎత్తు పల్లాలము భారీ గుంటలు ఉన్నాయి అని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ మారింది, కరకట్టకు మోక్షం వస్తుంది అనుకుని గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము. కరకట్టను ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు బస్సు ప్రమాదము, బస్సు ఎత్తుపల్లాలు ఉండటం వల్ల కిందకి వెళ్ళిపోయింది. ఒక చెట్టును ఢీకొట్టి కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అదే చెట్టును ఢీకొట్టి బస్సు బోల్తా కొట్టినట్టయితే చాలా మంది ప్రమాదం జరిగేదని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన ప్రమాదము ఎవరికి గాయాలు పోవడంతో అందరూ ఊపి పీల్చున్నారని చెప్పాలి. సునీల్. ఓకే తిరుమలరావు.